హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు అయిపోయిందండి. చాలా గ్యాప్ వచ్చేసింది వీడియో చేయడానికి. అందుకనే మీకోసం ఒక మంచి రెసిపీతో అయితే వచ్చాను. అదేంటంటే ఆవకాయ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. మా అమ్మ అయితే ఆవకాయని చాలా టేస్టీగా చేస్తుందండి. ప్రతి సంవత్సరం కూడా చేస్తుంది. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. మీరైతే మిస్ అవ్వకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మామిడికాయ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా అయితే 20 మామిడికాయలను అయితే తీసుకున్నానండి. ఇవైతే రసాలు అంటారు కదండి, ఆ మామిడికాయలు అనమాట. పెద్ద రసాలు అంటారండి వీటిని అయితే. ఇవైతే కాయలుగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, అదే పండితే తీయగా ఉంటాయి అనమాట. ఆవకాయకి అయితే ఇలా పుల్లటి కాయల్ని తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఆవకాయ అయితే వీటిని తీసుకొని మంచినీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. మూడికలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. లేదు ఈ కాయలు దొరకట్లేదంటే ఇంకే కాయలైనా తీసుకోవచ్చండి. గోవకాయలు అంటారు కదా, అవి కూడా తీసుకోవచ్చు. లేదు పుల్లటి కాయలు ఏవైనా సరే తీసుకోవచ్చండి ఆవకాయ కోసం. ఇలాగైతే మూడికలన్నిటిని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా పాముకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని వీటినైతే ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. తడారే వరకు వీటినైతే ఒక 5 నిమిషాల వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలాగైతే ఆరవేసుకోవాలి. ఆరవేసుకొని ఒక క్లాత్ తీసుకొని వీటిని శుభ్రంగా తుడుచుకోవాలండి. వాటర్ అనేది లేకుండా ఇలా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకుందామండి. మా అమ్మ అయితే ఇలా కత్తిపేటతో అయితే కట్ చేస్తుందండి. చూసారు కదా, ఇలా చిన్నగా ఘాటు పెట్టుకొని ఇప్పుడైతే ఒక క్లాత్ పట్టుకొని అయితే కట్ చేసుకోవాలండి. లేదంటే చేయి జారిపోతుంది. అందుకనే ఇలా ఒక క్లాత్ పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే సగం వరకు కట్ చేసుకుని లోపల ఉన్న ఈ పిక్క తీసుకోవాలండి. అలాగే ఒక చిన్న పొర లాంటి తొక్క కూడా వస్తుంది, అది కూడా తీసేయాలండి. అది కూడా తీసేసి దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇక్కడైతే మేము చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాము. మీకు నచ్చితే మీడియం సైజులో కానీ పెద్ద సైజులో కానీ చేసుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసేలోపు ఆవపిండి అలాగే మెంతిపిండిని అయితే రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి ఆవాలు అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల ఆవాలు అయితే తీసుకున్నాను. అంటే అరకిలో వరకు ఆవాలు తీసుకున్నానండి. ఈ ఆవాల్ని ఒక 2 గంటల ముందే ఎండలో అయితే బాగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవడం వలన పొడి అయితే చాలా బాగా అవుతుందండి. ఆవాలను అయితే అస్సలు ఫ్రై చేసుకోకూడదండి. ఫ్రై చేసుకుంటే వీటిలో ఉన్న ఆయిల్ అంతా ఇంకేస్తుంది అనమాట. ఫ్రై చేసుకుండానే ఇలా ఎండలో ఆరబెట్టుకొని ఇలా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని మెంతుల్ని దోరగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి, లేదంటే మెంతులు మాడిపోతాయి. వేయించుకొని వీటిని కూడా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మామిడికాయలన్నింటినీ ఇలా ముక్కలుగా చేసుకున్నాం కదండి. ఈ సైజులో అయితే ముక్కలు కట్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ సైజులో ముక్కలన్నీ కట్ చేసుకొని వీటిని అయితే ఒక బేసిన్లోకి వేసుకోవాలండి. వెడల్పుగా ఉన్న ఒక బేసిన్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మామిడికాయ ముక్కలను అయితే దేంతో కూడా కొలుచుకోవట్లేదండి. 20 కాయలకి ఎంతెంత ఆవపిండి పడుతుందో అవన్నీ చూపించేస్తామన్నమాట. ఉప్పు కారం ఎలా వేసుకోవాలి, ఎంతెంత పడుతుందో అలా చూపిస్తున్నాను. ఇలా మామిడికాయ ముక్కలన్నింటినీ ఒక బేసిన్లోకి వేసిన తర్వాత ఇందులోనే ఉప్పు అయితే వేసుకుందామండి. నేను ఇందాక చూపించాను కదా 1/2 గ్లాస్ అని చెప్పాను. ఆ గ్లాస్తో 1 గ్లాసుడు వరకు కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 1/3 కప్పు వరకు కారం వేసుకుంటున్నానండి. ఇదైతే పచ్చళ్ళ కారం అలా ఏం కాదు, మేము ఇది ఇంట్లోనే ఆడించుకున్న కారం అనమాట. చాలా కారంగా ఉంటుంది. అలాగే అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వరకు ఆవపిండిని అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో ఇలా మెంతి పొడి అయితే వేసుకోవాలండి, సరిపోతుంది. అలాగే 1 కిలో వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి. మీరైతే ఇంకొంచెం కావాలనుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవచ్చు. వేసుకొని ఇందులోనే పల్లి ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నానండి. 1 లీటర్ ప్యాకెట్ పల్లి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా చుట్టూ ఆయిల్ వేసుకొని చేత్తో అయితే బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నిటికీ ఈ పొడులన్నీ ఆయిల్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి.
ఇలా చేత్తోనే ఆవకాయ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ముక్కలకి ఈ పొడులన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా ఈ పొడులన్నీ ముక్కలకి బాగా పట్టాయి కదా. ఇలా అయితే కలుపుకోవాలి. ఇలాగైతే ఆవకాయ మొత్తాన్ని కలుపుకొని ఈ ఆవకాయనైతే ఆవకాయ జాడీలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే బకెట్లో కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఇలా బకెట్లో అయితే వేసుకుంటున్నాను. కలపడానికి అది వీలుగా ఉంటుందని ఇలా బకెట్లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా ఆవకాయ మొత్తాన్ని బకెట్లో అయితే వేసుకోవాలండి. ఇలా ఆవకాయ మొత్తాన్ని బకెట్లో వేసుకొని ఇప్పుడైతే ఇంకొక 1/2 లీటర్ వరకు పల్లి ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఈ ఆవకాయలో అయితే పల్లి ఆయిల్ మాత్రమే వేసుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఇంకో 1/2 లీటర్ పల్లి ఆయిల్ వేసుకొని ఇదైతే మూత పెట్టుకొని ఒక 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత అయితే చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదండి. చూసారు కదా ఆవకాయ అయితే ఎలా రెడీ అయిందో. చూసారు కదండి కొద్దిగా అయితే ఊరింది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం వెడల్పుగా ఉన్న బేసిన్లోకి తీసుకోవాలి. మనం వేసుకున్న ఆవపిండి అదంతా కిందకైతే వెళ్ళిపోతుందండి. అందుకనే ఆ బేసిన్లోనే వేసుకోవాలి. మొత్తం ఆవకాయనంతా వేసుకోవాలండి బేసిన్లోకి. ఇలా ఆవకాయ మొత్తాన్ని బేసిన్లోకి వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేయి పెట్టకూడదండి. ఇలా గరిటెతో అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆవకాయని బాగా కలుపుకోవాలి. ఆవపిండి అంతా కిందకు ఉండిపోయింది కదండి. అందుకనే ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి ఆవకాయ ఎంత బాగా రెడీ అయిందో. చాలా అంటే చాలా బాగా రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఆవకాయనైతే ఒక మంచి డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. మంచి డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరాల తరబడి కూడా స్టోర్ ఉంటుంది. అలాగే టేస్ట్ అయితే ఒకేలా ఉంటుందండి. అసలు టేస్ట్ అనేది మారకుండా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే గాజు డబ్బాలో కానీ లేదంటే ఆవకాయ జాడీలో కానీ వేసుకోవచ్చు. ఇలాగైతే మొత్తం ఆవకాయని డబ్బాల్లో వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 5 కేజీ డబ్బా ఒకటి 2 కేజీస్ డబ్బాలో ఇలా పట్టాయండి. ఇలా 2 డబ్బాల్లో పట్టిందనమాట ఆవకాయ అయితే. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా అమ్మ చేసిన ఈ ఆవకాయ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.